మాతృదేవోభవ. ఏ క్షణమందు ఏ ఘటన ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో రక్షణ లేని జన్మమిది ప్రాణములన్ విసిగింపగమ్మరో. జగన్మాత ఏ క్షణమందు ఏ ఘటన ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో రక్షణ లేని జన్మమిది ప్రాణములన్ విసిగింపగమ్మరో. ప్రాణములన్ విసిగింపగమ్మరో. మోక్షమొసంగజా మోక్షమొసంగు నీదు పదముల్ విడనాడగజాలను. మోక్షమొసంగు నీదు పదముల్ విడనాడగజాలను. ఇంక నా పక్షము బోనుమమ్మ ఇంక నా పక్షము బోనుమమ్మ బలవత్ ప్రతిపక్షమనంబు కృంగగన్. ఇంక నా పక్షము బోనుమమ్మ బలవత్ ప్రతిపక్షమనంబు కృంగగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 916వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అది మామూలు దినమ్మే అందుననుష ప్రారంభమే. అది మామూలు దినమ్మే అందుననుష ప్రారంభమే. ముందరున్నది దైనందిన సాగరమ్మే. తన నానాడెవరేమన్నవారు దయాహీనత రెచ్చిపోయినది మృత్యుక్రీడ సాగింపగా. అది ఉత్తుంగ తరంగరంగమ. అది ఉత్తుంగ తరంగరంగమ. సహస్రానంత భోగములాపదలై భూమిని పారవైచి కబళింపంజూచు విరంగమా. అది ఉత్తుంగ తరంగరంగమా. జీవితాన్ని సాగరం అంటారండి. సంసార సాగరం, సంసార సాగరం అంటారు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఉంటుందండి, శంకరాచార్యుల రచన. ఎంత గొప్పగా ఉంటుందంటే 17 శ్లోకాలు అందులో ఉంటే 14 శ్లోకాల వరకు సంసారానికి ఉపమానాలే చెప్పారు శంకరాచార్య. అంత మహాకవి ఆయన. అన్ని ఓసారి దావాగ్నితో పోలుస్తారు, ఓసారి అరణ్యంతో పోలుస్తారు, ఓసారి చెట్టుతో పోలుస్తారు సంసారాన్ని, ఓసారి సముద్రంతో పోలుస్తారు, ఓసారి మహాసర్పంతో పోలుస్తారు. ఎలా పోల్చినా అన్ని ఇతర ఉపమానాలన్నీ సమర్థనీయంగా సరిపోతాయి. అంతటి మహాతత్వవేత్త, అంతటి మహాకవి. చివరికి లక్ష్మీ నృసింహం మమదేహి కరావలం. సంసార వృక్షం అఘబీజం అనంత కర్మ శాఖాయుతం కరణపత్రం అనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ ఫలినం పతతో దయాళో లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. సంసార సర్ప మగోగ్ర తీవ్ర దంష్ట్రాగ్ర పరినష్టితస్య. ఇలాగా ఒకసారి సర్పం, ఒకసారి మహా అరణ్యం, ఒకసారి సముద్రం, అన్నిటికీ సంసారమే. దాని నుంచి నన్ను కాపాడవయ్యా అంటారు చివరికి. సంసారాన్ని అంటే ఇక్కడ కుటుంబ జీవితం కాదండి. సంసారం అనగానే కుటుంబ జీవితం, భార్యో భర్తో మన జీవితంలో ప్రవేశించాక ఏర్పడింది అనుకోకూడదు. చాలా పొరపాటు అవగాహన ఇప్పటికీ చాలా మందిలో ఉంది. అలాగే మామూలుగా వాడేస్తున్నాం మనం. ఈ రూఢి అయిపోయిన అభిప్రాయాల్ని మొత్తం చీపురుతో తూచి అవతల బారేయాలండి. అసలు ఎప్పటి నుంచో అంటున్నారు అండ మానేస్తేనే బాగుంటుంది. అంతకాలంగా అంటున్నారంటే మడ్డి బట్టి మాసిపోయిందనమాట. ఆ మాట ఇంకా అండ మానేయాలి. అసలు ఈ మడ్డి పట్టిన అభిప్రాయాలే మొత్తం అంతా వ్యాపించేసేసి ఎప్పటికీ దాన్ని విడిచిపెట్టరు. అదే నమ్మకం, అదే బాధ. సంసారం అంటే కుటుంబం కాదు, మొత్తం జీవితం. మనం పుట్టినప్పుడే సంసారం ఏర్పడింది. దాన్ని వృక్షంతో పోల్చారు. అఘబీజం, మీరు చేసిన పాపకర్మలు పుణ్యకర్మలు దానికి మూలాలన్నారు. అనంతకర్మ శాఖాయుతం, అనేక రకాల పనుల కారణంగా ఇంకా ఈ జన్మలో చేసుకునే వాటి కారణంగా అవన్నీ కొమ్మలు రెమ్మల కింద పెరుగుతున్నాయన్నారు. కరణపత్రం, ఇంద్రియాలే దానికి ఆకులు అన్నారు. అనంగ పుష్పం, శృంగార లీలలు, మన్మథ భావాలు, కామవాంఛలు దానికి పుష్పాలు అన్నారు. ఇటువంటి చెట్టు ఆరుహ్య ఎక్కేశాను స్వామి, ఎక్కకుండా ఉంటే వేరు, ఎక్కేశాను. దుఃఖ పరిణం, ఇంక అనుభవించింది అవ్వాల్సిన ఫలాలు. ఇక పుష్పాలు అయిన తర్వాత ఫలాలేగా, ఇక ఫలాలన్నీ దుఃఖాలే నాకు తెలుసు. అందుకని పడిపోతున్నానయ్యా పతతో దయాళో. పడిపోతున్నా స్వామి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం.
సంసార సర్ప విషదగ్ధ మహోగ్రతీవ్రదంష్ట్రగ్రకోటి పరినష్ట వినష్టమూర్తే. సంసార సర్ప విషదగ్ధ మహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటి పరినష్ట వినష్టమూర్తి. సంసారం అనే సర్పం భయంకరంగా తీవ్రమైన కోరలతో నన్ను కాటేసిందయ్యా, ఇంకేం చేయలేకపోతున్నాను తండ్రి. ఆర్తస్య మత్సర నిదాఘసు దుఃఖితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. దాని కాటు తోడుగా నాలో ఉండే దుర్గుణాలు కొన్నయ్యా, కామం, క్రోధం, లోభం, మాత్సర్యం అంటూ. ఇవన్నీ నాకు నేనే వేసుకునే కాట్లు. జీవితం వేసే కొట్టే దెబ్బలు కొన్ని అయితే మనకి మనం జీవితాన్ని కెలుక్కుని కొట్టుకునే దెబ్బలు కొన్ని తినగా ఉండలేక మనం గెలుక్కుంటాం జీవితాన్ని. ఏదో తండ్రి ఇచ్చిన ఆస్తో పెద్దవాళ్ళు ఇచ్చిందో దాన్ని కాపాడుకుంటూ సుఖంగా గడిపే చాలా ఉండడండి. వ్యాపారం చేస్తాడు, రాజకీయాల్లోకి దిగుతాడు, అది మొత్తం ఆర్పేస్తాడు. ఉద్యోగం చేసుకోవచ్చుగా, 10 ఎకరాల పొలం ఉంది, చేసుకుంటూ ఉద్యోగం చేసుకుని 10 ఎకరాలు చూసుకున్నా చాలు. చూడండి, ఈ 10 ఎకరాలు అమ్మేసేంత వ్యాపారం చేస్తాడు, ఎందుకంటే తినగా ఉండలేక. చివరికి గడ్డం పెంచేసి వేదాంతంలో గడిపోతాడు. అంతా కర్మ ప్రకారం జరుగుతుందండి. అబ్బా, నీ చేతకాంతనం ఒప్పుకోవడం ఇష్టం లేదు ఇక్కడ వీడికి. 10 ఎకరాలు మన వల్ల పోయిందా, కర్మ ప్రకారం పోయిందా? కర్మ వల్ల పోదండి, మన వల్లే పోయింది. అదే కర్మ, మనం చేసిన కర్మ, వ్యాపారాలు చేసి అమ్మేసిన కర్మ. ఎందుకంటే కష్టపడడం ఇష్టం లేక. ఓ మంచి పుస్తకం చదువుకోవచ్చు, గొప్ప కష్టపడకు, ఇంట్లో కూర్చో, ఓ మంచి వేదాంత గ్రంథం చదువుకో, భగవద్గీత చదువుకో, రోజు చాలు. పెళ్ళాన్ని బాధ పెట్టక ఇంకేం అక్కర్లేదు. ఇంట్లో అందరినీ బయట అందరినీ బాధ పెట్టడం, ఉన్న ఆస్తులన్నీ అమ్మేయడం. తర్వాత అదంతా మనం అనుకుంటాం ఏంటంటే మనకి పితృప్రసాదం ప్రాప్తం లేదు. ప్రాప్తం లేకపోవడం లేదు, మనకి ప్యాకెట్ అలవాటు అయితే పితృదేవతలు ఏం చేస్తారు? చేతగాని వాడు మాట్లాడే మాటలండి ప్రాప్తాలు అప్రాప్తాలు. మన జీవితాన్ని మనమే పాడు చేసుకోవడం, ఎవరి మీద గంటేయడం. అందుకే దీని సాగరం అనేది నయన సాగరంలో తిమింగలాలు అన్నీ ఉంటాయి, జంతువులు. అలాగే లోపల రత్నాలు ఉన్నాయి, మరి మణులు ఉన్నాయి. అందుకని సాగరం అన్నారు, గుర్తుపెట్టుకోండి. సంసారం ఇప్పుడు దుఃఖితం కాదండి, సుఖం కూడా ఉంది అక్కడ. లేకపోతే ఎందుకుంటున్నామన్న వెరివాడవా? మనం పైకి చెప్పేటువంటి వైరాగ్యం మాటలు నిజంగా లోపల ఉండవండి. మనకి పైకి చెబుతూ ఉంటాయి, ఎందుకంటే అవి అందరూ మెచ్చుకుంటారు కాబట్టి. అందరూ మెచ్చుకుంటారు కదా. అలాంటి అబ్బాయిని ఎప్పుడూనండి అలా మాట అసలు ఆయనకి ఏ కోరికలు లేవమ్మా, పైకి చెబుతున్నాడు ఆ మాట, లోపల చాలా ఉన్నాయి. సమాజంలో మనకి తారసపడేటువంటి వ్యక్తిత్వాల్లో లోపల ఒకటి బయట ఒకటి అయిన వాళ్ళు 90% మంది ఉన్నారండి. స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు వీళ్ళని ఆంగ్లాల్లో. ద్వంద్వ మనస్తత్వం అని, దొంగ మనస్తత్వం కూడా. లోపల పెద్ద అహంకారం, బయటకు మాత్రం వినయం. ఆ లోపల దానికే మందేయాలి, బయట మాట లెక్క కాదు అక్కడ. దానికి దేవుడు మందేసేస్తాడు. నీడు ఆయన లోపల చూస్తాడు. లోకులు ఎప్పుడు బయట విషయాలు చూస్తారు, మన మాటలను బట్టి మన చేతలను బట్టి కొన్ని నమ్మేస్తారు. ఇలా చేశారంటే మరి అదే, అలా చేయడం వేరే, ఆయన లోపల ఉద్దేశం వేరమ్మా. ఆ లోపల ఉద్దేశాన్ని చూస్తాడు దేవుడు. ఎందుకు చేసావో ఎందుకు మాట్లాడుతావో నాకు తెలుసు అబ్బాయి, నీ ఉద్దేశాలు కూడా తెలుసు, దానికి వేస్తా మందంటాడు. ఆ ఉద్దేశాన్ని ఒక గుద్దేశం చేస్తాడు ఆయన. ఒక గుద్దుతాడు, చెను వదిలిపోతుంది, మొత్తం బయటపడుతుంది. అందుకే సంసారం సర్పమైంది, సంసారం సాగరమైంది, సంసారం దావాగ్ని అయింది. వెరసి సంసారం అంటే మొత్తం జీవితం, మళ్ళీ అర్థం చేసుకుందరు కాక కుటుంబ జీవితం కాదు. అనవసరంగా భార్యలను అనద్దు. మన వేదాంత శాస్త్రంలో నాకు అభ్యంతరకరమైన ఒకే ఒక విషయం ఏమిటంటే, పెద్దలు మన్నింతులు కాక ఒకే ఒక్క విషయం నాకు ఎప్పుడు చూసినా బాధ అనిపిస్తుందండి. ఈ భార్యా పిల్లలు అంతా బంధాలు. భార్యా పిల్లల బంధం ఏంటంటే భర్త పిల్లల బంధం కాదండి. భర్తకు భార్య బంధం అయితే భార్యకు భర్త బంధం కాదు. ఈయన ఏమైనా ప్రబంధమా, సుగంధమా? ఆడవాళ్ళ తరఫున మాట్లాడరే వేదాంతం, మగాళ్ళ తరఫున మాట్లాడతారే. నాకు చాలా అభ్యంతరకరమైన విషయం అది. నేను చదివినప్పుడల్లా దుఃఖపడతాను, ఇదేమిటి ఇలా రాసేశారు అని. కాతే పుత్ర కస్తే కాంత అన్నర్థమే, కస్తే భర్త. ఈ భర్త ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు? గుడు బంధమే కదా. అందుకే ప్రాధాన్యం లేకుండా పోయింది ఆడవాళ్ళకి. అదేదో బంధం, వాళ్ళు ఏదో వచ్చి చుట్టుకున్నట్టు అక్కడి నుంచి బాధపడుతున్నట్టు వాళ్ళ మీద కుళ్ళు జోకులు, నలుగురు మగాళ్ళు కలిస్తే పెళ్ళాల గురించి సిగ్గు లేకుండా. భార్యల మీదేమో వెర్రి జోకులు, అప్పడాల కర్రల జోకులు, ఆక్షేపించే జోకులు. భార్య వచ్చాక జీవితం పాడైపోయిందన్నాం. ఆవిడ జీవితం పాడవుతే ఈ సమభావనే ఉండాలండి ఎప్పుడు కూడా. ఈ పక్షపాతాలు ఏమిటి, ఈ వివక్ష ఏమిటి? ఆడవాళ్ళు వచ్చి బంధమైపోయారా మగాళ్ళకి? మగాళ్ళంతా అక్కడ పాపం స్తంభమూర్తులు, స్తంభ నరసింహమూర్తి. ఏ కోరికలు లేవు వీరికి. వీరికి ఒకే కోరికలు లేకుండానే వారి దగ్గరికి వచ్చారు పాపం. అంతా కలిసి చేసుకున్న దానికి ఒక వర్గాన్ని ఎందుకంటారో అర్థం కాదు అసలు. అది లోకువా. మొగాడికి ఆడదు లోకువా, మొగాళ్ళకి ఆడాళ్ళకి అందరికీ కలిపి కొన్ని కులాల వాళ్ళు లోకువా, వాళ్ళకి ఇంకా కింద వాళ్ళు లోకువా, అందరికీ జంతువులు లోకువా, ఆ జంతువులకు చెట్లు లోకువా.
ఇలా మొత్తం లోకమైపోవాలి వ్యవస్థ అంతా. దీన్ని పోగొట్టుకోవడమే అద్వైత భావన అండి. సరిగ్గా సముద్రం ఉన్నట్టుండి తుఫాను రూపంలో రెచ్చిపోయినట్టే జీవితం కూడా ఎప్పుడప్పుడు రెచ్చిపోతున్నాడు, అలాగే జరుగుతాయండి. అందుకే అది మామూలు దినమే, అందులో ప్రారంభమే, ముందరున్నది దైనందిన సాగరమే, రోజు ఈత కొట్టే సముద్రమే అన్నట్టుగా రోజు జీవించే జీవితమే కదా. ఏదో వచ్చి పడుతుంది ఒకసారి. అంటే జీవితంలో తుఫాన్లు ఉంటాయి, సముద్రంలో తుఫాన్లు ఉన్నట్టే, ప్రపంచంలో ఉన్నట్టే తట్టుకోవాలి. తను నానాడు ఎమ్మరు ఏమన్నవారు అన్నాడు ఊరికే సరదాకి. ఇంతవరకు బాగానే ఉన్నాడుగా, ఎవరేమన్నారే వాడిని అలా తిక్క వేషాలు వేస్తున్నాడు అంటాడు. చిన్నపిల్లల విషయంలో వాడతారు. ఎవరో ఏదో అంటే వస్తుంది చిన్నపిల్లకి, పెద్దాళ్ళకి ఏమి అనకుండానే వస్తుంది. అలాగే ప్రకృతిని ఎవరేమన్నారు అంటే కవిత్వం అది. ప్రకృతిని ఎవరన్నా అన్నామండి, చాలా అన్నాం, తర్వాత చెబుతారు. ఏమన్నారమ్మా, సముద్రాన్ని ఎవరన్నా ఏమన్నా అన్నారా? మరే ఓ చిన్నపిల్లాడు వెళ్ళి సముద్రం నువ్వు రెట్ట ఇచ్చావంటే అది లేచి పుడుతుందా? అదో సరదా. తను నాడు ఎవరు ఏమన్నవారు, దయాహీనత రెచ్చిపోయినది మృత్యుక్రీడ సాగింపక. ఓ యమధర్మరాజు భటులతో సహా ప్రపంచం మీదకి వచ్చినట్టు మృత్యుక్రీడ సాగిస్తాం. అది ఉత్తుంగ తరంగరంగమా. ఆ పైకి లేచిన కెరటాలు మామూలు కెరటాలా లేవండి. ఎంత ఎగసి పడినా కెరటాలు మళ్ళీ కింద పడతాయండి. ఎగసి పడడం అన్నది అంటే పడడం కూడా ఉంది. కానీ అది ఎలా ఉందంటే, సహస్ర అనంత భోగమ్ముల ఆపదలై భూమిని పారవైచి కవళింపొంచూచు వీరంగమ. భూమిని మోసేది ఆదిశేషుడు కదా పురాణాల ప్రకారం. ఆదిశేషుడికి 1000 శిరస్సులు ఉంటాయి కదా. ఈ 1000 శిరస్సుల మీద తాను మోస్తున్న భూమిని మోసి 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 వేధవల్లారం ఇలాంటి పాపాత్ములు ఉండే భూమిని ఇంతకాలం వేయడం నాదే తప్పురా, మీ సంగతి చూస్తాను అని చెప్పి మొత్తం ఆ భూమిని కింద పారేసి ఈ పడగలతో ఆ భూమిని మింగేస్తున్నాడేమో. ఆ ఆదిశేషుని 1000 పడగలే సముద్రంలో 1000 కెరటాల్లో లేస్తున్నాయి. ఇది కవి భావన. అది ఉత్తుంగ తరంగరంగమ సహస్రానంత భోగమ్ములాపదలై భూమిని పారవైచి కబళింపంజూచు వీరంగమా. అది మామూలు దినమ్మే, అందున ప్రారంభమే, ముందరున్నది దైనందిన సాగరమ్మే. తన నానాడెవరేమన్నవారు దయాహీనత రెచ్చిపోయినది మృత్యుక్రీడ సాగింపగా. అది ఉత్తుంగ తరంగరంగమ సహస్రానంత భోగమ్ములాపదలై భూమిని పారవైచి కబళింపంజూచు వీరంగమా. ఇందులో 4 పాదాల నిబంధనను మించి 1 పాదం అదనంగా రాయవలసి వచ్చింది. అప్పుడప్పుడు తప్పనిసరి అయినప్పుడు ఇలాంటి పనులు చేయొచ్చు, కానీ అసమర్థత కొద్దీ చేయకూడదు. పద్యకవిత్వంలో తప్పనిసరిగా 4 పాదాలే ఉండాలి. 5, 6, 7, 8, ఒక్కోసారి 10, 15 కూడా ఉంటే దాన్ని మాలిక అంటారు. ఉత్పల మాలిక, చంపక మాలిక, ఒక్కోసారి మత్తేఫ మాలికలు కూడా ఉన్నాయి. ఇది అలా అనుకుందాం, అత్యవసరమై రాయవలసి వచ్చింది. అది కవి ఎప్పుడు తనను తాను నియంత్రించుకోవాలి. ఎందుకంటే కవిత్వం ఎంత కళో అంత శాస్త్రం కూడా, ముఖ్యంగా పద్య కవిత్వం. ఆ నిబంధనలన్నీ వ్యతిరేకించడం వల్లే రకరకాలుగా వచ్చినటువంటి వచన రూపంలో వచ్చినటువంటి కవిత్వాలు ఎక్కువ కాలం నిలబడడం లేదు. ఎందుకంటే ఒకరెలా రాస్తారు, ఒకరేదో చేస్తారు, ఏ నిబంధన ఉండదు. చివరికి ఎవడైనా రాయొచ్చురా అనే భావన వచ్చేసి. కొన్ని నిబంధనలు ఎప్పుడు జీవితానికి ఉన్నట్టే కళకు కూడా ఉండాలి. కానీ ఆ నిబంధనలు ఆ కళను మింగేసేలా ఉండకూడదు. ఆ కళలో ఉండే ఆత్మతత్వం ఉంటుంది, జీవలక్షణం, జీవతత్వం, దాన్ని మింగేయకూడదు. నిబంధన అవసరమే, జీవితానికి కూడా నిబంధనలు క్రమశిక్షణ అవసరమే. కానీ క్రమశిక్షణ ఒకటే జీవితం కాదుగా. ఒక సైనికుడికి క్రమశిక్షణ నేర్పుతారు. ఎందుకని? యుద్ధరంగంలో వెనక్కి తిరగకుండా పోరాడడం కోసం. అందుకని యుద్ధరంగంలో కూడా వెళ్ళి నేను పొద్దున్నే కవాతు చేయడం అలవాటు, యుద్ధం చేయను అని చెప్పి కవాతు చేస్తానంటే యుద్ధం జరుగుతుంటే కవాతు ఏమిటి, యుద్ధం చేయాలి. కానీ ఈ క్రమశిక్షణ అంతా దానికోసం. అది చేయనప్పుడు ఇదేందుకు? అలాగే మన పూజలు, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఓ పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, ఓ చోట కూర్చోవడం, కాస్త శుభ్రమైన వస్త్రం ఒకటి కట్టుకోవడం, అక్కడ తుడుచుకోవడం, దానికి ఒక దర్భచాప వాడడం, ఇవన్నీ క్రమశిక్షణకు సంబంధించిన విషయాలు. కానీ వీటితోనే ఏదో అవుతుంది అనుకోకూడదు. ఇవన్నీ ఎందుకంటే చిత్తశుద్ధి కోసం, నిర్మలంగా మనస్సు నిలబడడం కోసం. ఆ నిలబడినప్పుడు ఇవన్నీ దండగా నిలబడుతుందో లేదో చూసుకోవాలి. దర్భచాప వల్లను స్నానం చేయడం వల్ల నిలబడవు. ఈ చూసుకున్నట్టయితే అప్పుడు ఆ నిబంధనలన్నీ బాగా వర్తిస్తాయి, అనుకూలంగా ఉంటాయి. బళ్ళు ఒక పిల్లాన్ని పంపిస్తాం, ఒక వేషం వేస్తాం, ఓ యూనిఫారం అంటాం, ఓ సమయానికి పంపిస్తాం, ఓ పద్ధతిగా పంపిస్తాం. అదంతా చదువు రావడం కోసం. దానివల్లే చదువు రాదు. చదువు రావడానికి అది సహకరిస్తుంది అంతవరకు. ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకే. ఇన్ని వేషాలు వేసుకుని వాడు ఇచ్చిన క్యారేజీ శుభ్రంగా మధ్యలో తినేసి ఇంటికి వస్తే ఏమీ సహకరించే లేదు, ఆయాసం వచ్చింది. ఇదే కర్మకాండకి జ్ఞాన మార్గానికి మధ్యలో ఉండే సమన్వయాన్ని మనం అర్థం చేసుకుంటే ఇలా తెలుస్తుంది. అంచేతన ఏ నిబంధనలైనా అది ఇక్కడ
ప్రళయగ్నిచ్చటలావరించిన ఉదన్వన్యత్ర సాహస్రమున్, ప్రళయగ్నిచ్చటలావరించిన ఉదన్వన్యత్ర సాహస్రమున్, అలలొక్కుమ్మడి పైకి లేచినవి వీరావేశ బిందూద్ధతిన్, అలలొక్కుమ్మడి పైకి లేచినవి వీరావేశ బిందూద్ధతిన్, విలయాభీలత తాండవించనవి పృథ్వీ వేదికన్ లేదికన్, కలయైపోయే ప్రజా సుజీవనము కాంక్షల్ గంగపాలయ్యగా. ఒక్క తుఫాను జీవితంలో వచ్చిందంటే ఆ జీవితం మొత్తం గంగపాలైపోతుందండి. అయ్యో ఆ దెబ్బకి ఇప్పటికి తేరుకోలేకపోయామండి, 10 ఏళ్ళు అయిందంటారు. అది ఆర్థికం కావచ్చు, హార్దికం కావచ్చు, భౌతికం కావచ్చు, మానసికం కావచ్చు. ఒక్క దెబ్బ జీవితంలో తగిలితే ఏళ్ల తరపున కోలుకోలేని వాళ్ళు ఉన్నారండి. అప్పటి నుంచి ఇలా అయిపోయారండి అంటారు. సముద్రమేనా అంతే. ప్రళయగ్నిచ్చటలావరించినవి ఉదన్వన్నేత్ర సాహస్రమున్, ఉదన్వన్ నేత్ర సహస్రమున్. ఉదన్వత్ అంటే సముద్రం, ఉదన్వంతము అంటారు. ఉదన్వానుదధి సింధుకు సరస్వాన్ సాగరోర్నవక. ఉదన్వంతము సింధువు, ఉదధి సరస్వంతము, సాగరము, అర్ణవము, ఇవన్నీ సముద్రానికి పేరు. సముద్రోబ్ధిరకూపార పారావార సరిత్పతి. సముద్రము, అబ్ధి, అకూపారము, పారావారము, సరిత్పతి, ఉదన్వంతము, సరస్వంతము, ఉదధి, సింధువు, ఇవన్నీ సముద్రానికి పేరు. అమరకోశంలో ఉంటాయి. ఇలాంటి పర్యాయ పదాలు తెలిస్తే ఎక్కడ ఏం వాడాలో అక్కడ వాడచ్చు. తుఫాను వచ్చినప్పుడు ఎప్పుడు సాగరం, కడలి లాంటి మాటలు బాగుండవు. ఉదన్వంతం, సరస్వంతం, కాస్త గంభీరంగా 2-3 ఒత్తులు ఉండాలి అక్కడ. దాన్ని బట్టి ప్రయోగం తెలుస్తుంది. ప్రళయాగ్నిచ్చటలావరించిన ఉదన్వన్నేత్ర సాహస్రమున్. ఆ సముద్రానికి 1000 కళ్ళు ఉన్నాయనుకుంటే ఆ 1000 కళ్ళని ప్రళయాగ్నిచ్చటలే ఆవరించేయండి. శివుడు ఒక్క కన్నే తెరుస్తాట, 3వ కన్ను దాంతో ప్రళయం వస్తున్నాడు. సముద్రం 1000 కళ్ళు తెరిచింది ఒక్కసారిగా. 3వ కన్ను లాంటివి రుద్రాక్షలు లాంటివి. రుద్రాక్షలు 1000 తెరుచుకుంటే ఎలా ఉంటుందండి? అలా ఉంది ఇది. అలా ఒక్కొమ్మడి దాడి సెల్పినవి వీరావేశ బిందూద్ధతిన్. ఒక్కసారి సముద్రంలో ఉన్న కెరటాలన్నీ భూమండలం మీద దాడి చేసి ఒక్కొక్క కెరటంలో ఉండే కొన్ని వేల బిందువులు కొన్ని వేల వీరులుగా, అదే వీరావేశ బిందూద్ధతి. విలయాభీలత తాండవించినవి. ప్రళయం వచ్చేసింది, భయంకరం, ఇంకా సృష్టి అయిపోయినట్టే, దీంతోనే అయిపోయినట్టే అని ఒక తాండవం చేసాయి. పృథ్వీ వేదికను, భూమి అనే వేదిక మీద శివతాండవం చేసేసాయి. తట్టుకోలేనంత తాండవం జరిగిపోతుంది అక్కడ. జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదంధ సింధుర స్ఫురత్వగుత్తరీయమేదురే మనోవినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి. శివుడు తాండవం చేస్తుంటే జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే. ఆ మెడలో ఉండే పాము ఆయన ఇటు వెడితే అది ఇటు, ఆయన ఇటు వస్తే అది ఇటు వస్తుంది. అప్పుడు దాని శిరస్సు మీద ఉండే మణి కాంతికి దిక్కుల యొక్క రంగు మారిపోయింది. కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే. దిక్కులనేటువంటి వధువు యొక్క ముఖం మీద కదంబ కుంకుమ ద్రవాన్ని, ఏదో కుంకుమ బురద కలిపినటువంటి ద్రవాన్ని బొట్టుగా పెడుతున్నట్టుగా ఉందంటాడు. రావణ బ్రహ్మ రచించిన స్తోత్రం అది. ఎటువంటి పండితుడు, ఎటువంటి కవి రావణుడు అంటే. రావణ బ్రహ్మ అన్నారు. అందుకే వాడు తక్కువవాడు కాదుట. మురారి అనర్ఘ రాఘవంలో చెబుతాడు, బ్రహ్మదేవుడు 14 విద్యలు పుట్టించాట. వేదములు 4, వేదాంగములు 6. శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్తం జ్యోతిషం తదా కల్పశ్చేతి షడంగా. వేదములు వేదాంగములు కలిపి 10 అయితే ఇంకో 4 విద్యలు పుట్టించాడు. ధర్మశాస్త్రం, మీమాంసా శాస్త్రం, న్యాయశాస్త్రం, పురాణం. వీటిని చతుర్దశ విద్యలు అంటారు. చతుర్దశ మహావిద్యలు వేరు, ఇవి చతుర్దశ విద్యలు. ఇన్నిటిని ఎక్కడ దాచుకుంటా, నా దగ్గర ఉన్నది 4 ముఖాలే కదా అని రావణాసురుని సృష్టించాట 10 ముఖాలతో. ఎందుకంటే వేరే మిగిలిన 10 నీ దగ్గర దాసరా, అవసరమైనప్పుడు ఇద్దుగారు అన్నట్టు. విద్యాశ్చతుర్దశ చతుర్షు నిజాననేషు తాభ్యోపరాణి నితరాం వేదాక సంవాద దుశ్చితవతీరవలోక్య వేదాక తాభ్యోపరాణి నియతం దశతే ముఖాని తాభ్యోపరాణి నియతం దశతే ముఖాని స్వస్య ప్రణప్తురకరోత్ సకథం జడోసి. రావణాసుర, అసలు నీకు ఈ సీతాదేవి మీద కాదు, ఇతర స్త్రీల మీద కూడా ఇంత స్త్రీ వ్యామోహం ఏమిటి? ఇంత పిచ్చి సన్నాసివైపోయావు. రంభ కనపడితే రంభ, పుంజికస్థల కనపడితే పుంజికస్థల, ఎవరు కనపడితే వాళ్ళని గుంజుకు రావడమైనా వేరే పనే లేదా నీకు సన్నాసి? ఎందుకురా 10 విద్యలు చదువుకున్నావు? బ్రహ్మదేవుడు 10 విద్యలు నీ దగ్గర పెట్టేట, 4 విద్యలు తన దగ్గర పెట్టుకుని 14 విద్యలకి రక్షణ కోసం.
ఎందుకని పాపం మనవలకి ఆస్తిస్తారు కదా, కొడుకులకి మనవలకి. స్వస్య ప్రణప్తురకరోత్ అన్నాడు మురారి అనర్ఘరాగంలో. మనం మనవణ్ణి పౌత్రుడు అంటాం, కొడుకును పుత్రుడు అంటాం, మనవణ్ణి పౌత్రుడు అంటాం. ముని మనవణ్ణి ఏమంటామంటే సంస్కృతంలో నప్త అంటామండి. ముని మనవుడు, నప్త అంటే ముని మనవుడు, పౌత్రుడు కుమారుడు. మరి ముని మనవడు కొడుకుని దానికి కూడా ఉంది, అదే ప్రణప్త. మనవడి మనవడు అనమాట, మనవడి మనవడు. సాధారణంగా వివాహాల్లో దేవుడికి కానీ మనుషులకు కానీ ప్రవర చెబితే 3 తరాలు చెబుతారు. ఆయన ముని ఆయన మనవడు, ఆయన కొడుకు, ఫలానా ఆయన 3 తరాలు చెబుతారు. ఈయన తరం, తండ్రి తరం, తాత తరం చాలు. దేవుడి ప్రయాణంలో 4వ తరం కూడా చెబుతారు. రఘుమహారాజవర్మణో నప్త్రే అజమహారాజవర్మణ పౌత్రాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాయ అంటారు ఖచ్చితంగా. మరి ఆ నప్తకి ఇంకా ముందు మనవడికి మనవడు, అది ప్రణప్త అన్నాడు అని మురారి అనర్ఘరాగంలో ప్రయోగించాడు. బ్రహ్మకి సరిగ్గా రావణాసురుడు మనవడికి మనవడు అవుతాట. ఎందుకంటే బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు పులశ్చుడు, పులశ్చుని కొడుకు విశ్రావసుడు, విశ్రావసుని కొడుకు రావణుడు. అంచేత మనవడికి మనవడు, పులశ్చునికి మనవడు, పులశ్చుడే మనవడు ఆయనకి. అందుకని పౌలశ్చుడు అంటారు. అసలు వాల్మీకి రామాయణానికి ముందు పేరు ఆయన పౌలశ్చవధం అని పెట్టాడని కూడా అంటారు. అలాగా ముని మనవడు కదా అని, మనవడికి మనవడు కదా అని ఆస్తి కొద్ది 6 తరాలకి సరిపడగా ఆస్తి సంపాదించినట్టుగా 10 విద్యలు నీకిస్తే ఆ కథం జడోసి ఇంత జడుడు అయిపోయో, ఇంత మూర్ఖుడైపోయి ఆడాళ్ళ వెనకాల పడతావేమిట్రా? మన మనిషి పరాయి మనిషి అనే భేదం కూడా లేకుండా, తల్లికి కూతురికి భేదం తెలియకుండా పోయింది, నీకు ఇంత కామవాంచేతి అలాగా అని ఆక్షేపిస్తారని అందరూ. విద్యావంతులైనట్టు మరి ఆ నిగ్రహం ఉండాలి కదా. అలాగా విలయాభిలత తాండవించినవి పృథ్వీ వేదికను. ఒక్కసారి ఏదో భయం వచ్చేసిన ఆభిలు భయంకరంగా తాండవిస్తున్నాయి ఇవన్నీ కూడా, మంచి చెడ్డ లేకుండా. లేదికన్ కలయిపోయే ప్రజా సుజీవనము కాంక్షలు గంగపాలయ్యగా. ప్రజల యొక్క జీవితం అనేది సుజీవనం, ఇంక మళ్ళీ సుఖంగా బతుకుతారనే మాట లేదు. ఇంకా ప్రజా సుజీవనము అంటే అన్ని కోరికలు గంగపాలైపోయాయి. జీవితంలో ఏదో చాలా శ్రమపడి ఉద్యోగం అంతా చేసి 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 చివరికి బ్యాంకులో అప్పు కూడా తీసుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళు అదేదో కాస్త సముద్ర తీరానికి దగ్గరలో ఉంటే పొరపాటుని తుఫాను వల్ల ఆ ఇల్లు పోతే ఇక వాడు బతుకేమిటండి? అయిపోయినట్టుగా కాంక్షలు గంగపాలయ్యగా. గంటకు 300 గాలియా కాళిక పాలకీలయ, గంటకు 300 గాలియా కాళిక పాలకీలయ. పంటలు చంటి పాపలు భవంతులు ఇంతులు, పంటలు చంటి పాపలు భవంతులు ఇంతులు, ఎందుకింక పేర్కొంటలు సర్వమేకముగ కొట్టుకపోయి. పంటలు చంటి పాపలు భవంతులు ఇంతులు, ఎందుకింక పేర్కొంటలు సర్వమేకముగ కొట్టుకపోయే. వెంట వెంట వెంటను వెంటనే ప్రకృతి వీక్షణమాక్షణమా గ్రహింపగన్, వెంట వెంట వెంటను వెంటనే ప్రకృతి వీక్షణమాక్షణమాగ్రహింపగన్. ఇటువంటి ఘట్టాలండి కవితా శక్తికి పరీక్ష ఘట్టాలి. ఇలాంటి తుఫాను పరిస్థితులు వచ్చినప్పుడు వర్ణించవలసి వచ్చినప్పుడు కవి తప్పుకోకూడదు. పెద్ద గాలివాన వచ్చే మొద్దులన్నీ కొట్టుకుపోయే శుద్ధ బుద్ధమయ్యే దిక్కుమాలిన పద్యం అంటారు దీన్ని. పెద్ద గాలివాన వచ్చే నువ్వు చెప్పడం ఏంటి? పెద్ద గాలివాన రాకపోతే చిన్న గాలివాన వస్తుందా? చిన్న గాలివాన అయితే గాలివాన అంటారు. దానికి ఊహలు చేయాలి. అదే బీభత్సరసం. కవంటే ఎంతసేపు శృంగారం హాస్యం కాదు, బీభత్సరసం ఇది. అందుకే ఈ పద్యంలో మీరు గమనించండి, వస్తు కళ, భావ కళ, రచనా కళ 3 ఉన్నాయి. గంటకు 300 గంటకి 300 మైళ్ళ వేగంతో గాలి వీచడమా ఏమిటిది? గాలియా కాళిక పాలకీలయ, కలకత్తా కాళిక నాలిక అన్న మహాకవి ప్రయోగంలా ఇది ఏమైనా గాల లేదా కాళికాదేవి బాలభాగం నుంచి వచ్చిన అగ్నిజ్వాల? అంత వేగం ఏమిటయ్యా? గంటకు 300 గాలియా కాళిక పాలకీలయ. పంటలు చంటిపాపలు భవంతులు ఇంతులు, ఒకదానికొకటి సంబంధం లేని పదాలు ఇవన్నీ ఇంచుమించుగా. ఎందుకంటే తుఫాన్ అలాగే ఉంటుంది. తుఫాన్ అనుబంధాల ప్రకారం తల్లిని మింగేసి దీని బిడ్డ ఏది దాన్ని కూడా ఏమైనా ఆహ్వానమా? తోసిందలా కొట్టుకుపోతుంది, ఆ ప్రవాహంలో అంతా వెళ్ళిపోవలసిందే. అందుకే పంటలు చంటిపాపలు భవంతులు ఇంతులు సంబంధం లేని పదాలే కవి వాడాడు ఇక్కడ. ఊరికే పంట అన్నాడు కాబట్టి చంటి, భవంతి అన్నాడు కాబట్టి ఇంతి గుర్తొచ్చింది వాడారు. ఎందుకు ఇది ఏదైనా భేదమే లేదని. పంటలు చంటిపాపలు భవంతులు ఇంతులని విసుకొచ్చి ఎందుకు ఇంకా పేర్కొంటాలో అన్నాడు. చెప్పడం ఎందుకంటే ప్రత్యేకంగా అన్ని పోయాయి, ఏం చెబుతాం పేర్లు పెట్టి. పంటలు చంటిపాపలు భవంతులు ఇంతులు ఎందుకు ఇంకా పేర్కొంటారు, సర్వమే ఏకముగా కొట్టుకుపోయాయి. ఆ కొట్టుకుపోవడాన్ని గురించిన వర్ణన చూడండి. ఒకే ఒక వెంటననే మాటలో వెంటను వెంటనే ప్రకృతి వీక్షణ వాక్షణం ఆగ్రహింపగన్.
వెంట వెంట వెంటను వెంటనే. ఇన్నిసార్లు వెంట 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 పెడితే వేగం తరిమినట్టే, వెంట పదం తడిమినట్టే శబ్దం ద్వారానే నిరూపణ చేశాడు. ప్రకృతి వీక్షణం ఆక్షణం ఆగ్రహింపగన్. ప్రకృతి వీక్షణం ఒక క్షణం ఆగ్రహిస్తే మనిషి బతికేలా అవుతుందండి. ఇందులో ఉండే భావకళ, రచనా కళ, వస్తు కళ ఏ రకంగా ఉన్నాయో, తర్వాత పరిణామాలు ఏమిటో, తుఫాన్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో, ఉత్సాహపడవలసిన పాటలు ఏమిటో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.